హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు చందు సెవెన్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే తొక్కలో చట్నీ చేస్తున్నానండి. తొక్కలో చట్నీ అంటే మళ్ళీ ఎదపడద్దండి ఇదేం చట్నీ అని చెప్పి బీరకాయ తొక్కతో చట్నీ చేస్తున్నానండి. చాలా మందికి అయితే తెలియదు. ఇంకా బీరకాయ కర్రీ అయితే అక్కడ పెట్టేసినాను, ఆ పక్క పొయ్యి మీద, గ్యాస్ మీద అంటాను, పొయ్యి మీద అంటే ఒకటే మాకు పొయ్యి అలవాటు. ఇంకా పొయ్యి మీద అయితే బీరకాయ కర్రీ పెట్టేసినాను. మీకైతే ఇప్పుడు బీరకాయ తొక్క చట్నీ ఎలా చేస్తారనేది చూపించేద్దాము. చాలామందికి తెలియదు అని చెప్పి మన యూట్యూబ్లో వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు. అందుకే ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను. వీడియో పూర్తి వరకు చూస్తేనే మీకు తెలుస్తుందండి. మీరు అర్థం చూస్తే మీకు అర్థం కాదు చట్నీ ఎలా చేయాలనేది. ప్లీజ్ పూర్తిగా చూడండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా పల్లీలు అయితే కొద్దిగా వేయించుకున్నానండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని అందులోకే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇంకా నేనైతే పప్పుల డబ్బాని ఎప్పుడు ఇలా రెడీగా పెట్టుకుంటానండి. మన చేతికి తిరువాత పెట్టాలంటే ఫస్ట్ దొరికేయాలి అన్ని ఐటమ్స్, అందుకే అంత నీట్గా పెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడైతే మిరపకాయలు, అలాగే బీరకాయల తొక్క, టమాటాలు, ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకొని మూసి పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూసి పెట్టుకున్నామంటే బాగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిండే దాంట్లోకి అలాగే చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకున్నాను. మనం మూసుకోకున్నట్లు ఉంటే మగ్గదండి తొందరగా. ఇంకైతే ఈరోజు టిఫిన్ ముద్ద, చట్నీలకి ముద్ద బాగుంటుంది కదండి. బీరకాయల కర్రీలకి బాగుంటుంది, చట్నీలకి బాగుంటుంది, అందుకే ముద్ద చేస్తున్నాను. నేను ముద్ద పప్పు గిత్తితోనే గెలుపుతానండి, రివర్స్ చేసి. మా ఇంట్లో టెడ్ కట్టి లేదు. టెడ్ కట్ అని ఎంతమంది అంటారో నాకైతే తెలీదు. మేమైతే ముద్ద గెలికేదాన్ని అలా అంటాము. ఇంకా ముద్ద అంతా బాగా గెలుక్కొని ఇప్పుడు నేను ముద్ద ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ముద్ద కట్టేటప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి. మనం ముద్ద కట్టేది కూడా ఒక టెక్నికే, అది కూడా చూపిస్తాను. ముద్ద మాత్రం బాగా గెలుక్కోవాలండి. మనం ఎంత బాగా గెలుక్కుంటే అంత సాఫ్ట్గా, అంత స్మూత్గా బాగుంటుంది. నేను ఇప్పుడు ఒక గ్లాసులోకి ఒక కప్పు, చిన్న కప్పు రాగిపిండి తీసుకున్నాను. ముద్దకి ఎప్పుడు రాగిపిండి పైన వేస్తాను. పైన వేసుకోవడం వల్ల అది ఉడికియాలండి. ఒక 10 నిమిషాలు ఉడికితే పిల్లలకి కడుపు నొప్పి కానీ అలాంటివి రావు. ఇంకంతా గెలికిన తర్వాత ఇలా అంతా ఒక దగ్గరికి అనుకుంటాను. ఇలా అనుకోవడం వల్ల సైడ్కి ఏమన్నా ఉంటే అదంతా నీట్గా వచ్చేస్తుంది. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి కొద్దిగా ముద్ద పెట్టుకొని ఇలా చేసేసుకుంటానండి. చిన్నప్పుడైతే పెళ్ళి కాకముందు వేడిగా ఉండేది, ఏమైనా ముట్టాలంటే అస్సలు కాదండి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా వచ్చేసింది. పెళ్ళికి ముందు మీకు కెమెరా దగ్గర నుంచి పెట్టి చూపిస్తాను, ఎందుకంటే చాలా దూరం అయిపోయింది కదా. ఇంకా నా ఫోన్ కూడా బాగాలేదండి, అందుకే ఫోన్లో కెమెరా కూడా అంత బాగాలేదు, అందుకే క్లియారిటీ తక్కువ ఉంది. ఏం చేద్దాం, మళ్ళీ ఫోన్ కొనాలంటే కొత్తది మళ్ళీ పెట్టాలి, దానికి మళ్ళీ ఒక 20,000, అంత అమౌంట్ ఇప్పుడు లేదు. చూడండి, చిన్నగా ఉన్నప్పుడైతే ముద్ద చేసేకి ఏదైనా వేడిగా ఉండేది ముట్టాలంటే పెళ్ళికి ముందు అస్సలు అవుతా ఉండలేదు. ఏం రోజంత వేడిదైనా అబ్బా అమ్మ అంటాంటిమి. అమ్మ చేసి పెడతా అంటే తినేసి, ఇప్పుడైతే కూడా ఏదైనా కూడా భయపడుకోకుండా ఎట్లా చేసేస్తాము. అందరూ అంతే కదండి, మీరు కూడా ఇలాగే కదా. పెళ్ళికి ముందు అయితే ఏమీ రాదు, పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి, అన్నీ నేర్చుకుంటాము. చూడండి ముద్దలు అయితే ఎంత స్మూత్గా, ఎంత బాగున్నాయి, ఎంత సాఫ్ట్గా. ఇంకా నేనైతే హాట్ బాక్స్లో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల ముద్దలు మధ్యాహ్నం కూడా వేడిగా ఉంటాయి. చాలా అంటే చాలా స్మూత్గా. ఇలా ఒక గిన్నె తీసుకొని ముద్ద చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. కొంతమంది అనుకుంటారు ముద్ద చేసేకే రాదు, మాకు ముద్ద చేసేకే రాదు అంటుంటారు. అదేం బ్రహ్మ విద్య కాదండి. ఏదైనా కానీ ఫస్ట్కి బ్రహ్మ విద్య, ఆ తర్వాత కోతి విద్య అంట. నేర్చుకునే వరకు బ్రహ్మ విద్య, నేర్చుకున్న తర్వాత కోతి విద్య అంట. నాది కూడా అలాంటిదే అండి. చూడండి, అప్పుడైతే అస్సలు ఏమేమి వస్తూ ఉండలేదు, ఇప్పుడు మాత్రం అన్నీ నేర్చేసుకున్నాము. ముద్ద అంటే మా వాళ్ళందరికీ చూడండి ఎంత బాగున్నాయి, స్మూత్గా, సాఫ్ట్గా. ఇంకా తర్వాత అయితే ఇంకా అన్నీ కడుక్కునే వస్తానండి ఇట్లా ఇప్పుడే. ఇంకా తర్వాత ఒకసారి మొక్కుకుంటాను, ఎందుకంటే కాళ్ళతో ముట్టింటాం కదా. అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఒకసారి ఇలా మొక్కుకుంటానండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకా ఇందులోకి కొత్తిమీర, అలాగే చింతపండు, ఎల్లిపాయలు, తెల్లవాయలు కూడా వేసుకుంటాను. వేసుకొని ఇంకా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఇంకా శనగిత్తనాలు, పల్లీలు అండి,
పల్లీలు మనము సిమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల అస్సలు ఒక్క పల్లి కూడా మాడుకోకుండా అలాగే పొట్టు కూడా ఎంత జల్దీ విడిపోయిందండి. నేను పొట్టు అయితే ఇలా తీసుకుంటాను చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా తర్వాత చట్నీ అయితే మగ్గింది. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఫస్ట్ పల్లీలు వేసుకొని మిక్సీ పెట్టేసుకుంటాను. ఆ పల్లీలు మెత్తగా అయిన తర్వాత మనం ఇప్పుడు వేయించి పెట్టుకోండి ఐటమ్స్ అన్నీ వేసేసి ఇంకా ఉప్పు వేసేసుకున్నామంటే, ఉప్పు వేసేసుకొని ఒక 2 రౌండ్లు తిప్పేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. అంటే స్మూత్గానే కాదు, కొంచెం రఫ్గానే ఉండాలి. రఫ్గా ఉంటే మాత్రమే చట్నీ మనకు టేస్ట్ వస్తుంది. మనం మామూలు పల్లీల చట్నీ చేసినట్లు స్మూత్గా చేసేసినామంటే టేస్ట్ అనేది ఉండదు. అందుకే నేను కొద్దిగా రఫ్గానే వేసుకుంటాను. ఇంకైతే నేను తర్వాత వేసుకోవటం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ వేసినాను. ప్రతి ఒక్కదానికి ఆయిల్ వాడి మనుషులు ఊదెక్కుతున్నాము. అందుకని చూడండి, ఇప్పుడు సామాన్లు అయితే అన్నీ పడినాయి. వంట చేసేటప్పుడు ఇన్ని సామాన్లు పడతాయి. మీకైతే డప్పు సౌండ్ వినిపిస్తుంది. నాకు ఈ వాయిస్ రికార్డింగ్ ఇవ్వడానికి కూడా వీలు లేకోకునేట్లా మా ఇంటి పక్కలోనే పీర్ల సావిడి. మేము పీర్ల పండుగ చేస్తాం కాబట్టి పిల్లలైతే డప్పు సౌండే అంతగా వస్తూ ఉంది. ఇంకా మా బబ్బులకి అయితే పెట్టేశాను, వాడైతే బాగుందని చెప్తున్నాడు. ఇంకా చూసేయండి, స్మూత్గా ఉండే వేడి అయిన ముద్ద, అలాగే చట్నీ, బీరకాయ తొక్కలో చట్నీ అండి, తొక్క చట్నీ, ఇంకా బీరకాయ కర్రీ చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలా ఒకసారి చేసుకొని తిన్నారంటే మీరు ఇంకొకసారి చేయకోకుండా మానరు, వదలరు. చాలా బాగుందండి, సూపర్ ఉంది. టేస్ట్ అయితే కూడా నాకైతే భలే నచ్చేసింది. ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. ఓకే అండి, అందరికీ బాయ్.